మా ఇంట్లో రెగ్యులర్గా చేసే మల్టీగ్రెయిన్ దోశ ఎలానో చూపించేస్తాను. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ కినోవా రైస్ తీసుకోండి. దాంట్లోకి హాఫ్ కేజీ బ్రౌన్ రైస్, ఇది జొన్నలండి. సో హాఫ్ కేజీ జొన్నలు కూడా తీసుకోండి. జొన్నలతో పాటు హాఫ్ కేజీ సజ్జలు కూడా కలుపుతున్నాను. ప్రోటీన్ ఎక్కువ ఉండాలి అని దీంట్లోకి హాఫ్ కేజీ శనగలు కూడా కలుపుతున్నాను. నల్ల శనగలే తీసుకోండి. దీంతో పాటు హాఫ్ కేజీ రాగులు, అలాగే హాఫ్ కేజీ కిడ్నీ బీన్స్, రాజ్మా అని కూడా అంటూ ఉంటారు. సో దీంట్లోకి టేస్ట్ చాలా బాగుండాలండి. ఒక పావు కేజీ పల్లీలు కూడా వేసుకోండి. దోశ చక్కగా రావటానికి ఒక హాఫ్ కేజీ ఉప్పుడు బియ్యం, దాంతోపాటు హాఫ్ కేజీ పెసలు, ఇవన్నీ కూడా బాగా కలిపేసేసుకొని ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి స్టోర్ చేసేసుకోండి. మీకు ఎప్పుడైతే దోశ కావాలో అప్పుడు ఇందులో 2 గ్లాసుల దోశ బియ్యానికి ఒక హాఫ్ గ్లాస్ మినప్పప్పు వేసుకుని, అందులో కొన్ని మెంతులు ఇంకా కొన్ని శనగపప్పు కూడా వేసుకుని దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకోండి.